తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చేసే గెట్టప్పు పెడుతున్నారు చెవిలో పువ్వు నీ కొందరు గుడ్డిని మింగేదొక్కడైతే లింగం మింగేది పుట్టడు మనుషుల్నే మార్చేశాయి పెద్ద మనుషులు తగిడతో తందన్న తారుమారిది బోరన్న గొడవ గొడవగా ఉందన్నా ఏదానికెట్టు ఈ గోల హే గోలు మారుదు గోవిందా హే గుండె గొంతులోకొచ్చిందా అటుకు చుట్టుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే ఏమమ్మా బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు చూడు పెద్ద. ఏంటి మామయ్య ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు? మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. ఏదలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా. ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను పంపిస్తాను కదా. అరవగలడు ఆఫ్టర్ ఆల్ పని పిల్ల. పని పిల్లకు మర్యాద తెలియదు మామయ్య. ఊళ్ళొంచి బాగా పనిచేయి, డబ్బులు తీసుకోవడాలా? నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళకోళంగా ఉందా? పని పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది, అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఫ్లాష్ బ్యాక్. రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చేసి. ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా? చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పని చేస్తున్నాను చూసావా? అదొదిలేరా, నా తలరాజు చూడు. వేణు డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ రాదాం అనుకున్నాను, నా కెరీరే టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? హాయ్ డాడ్. నీ నాన్న? హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఉంటుందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడం? మామయ్య అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి, కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు అది తప్పేగా. నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్ని డబ్బు గల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టు కూర్చున్నాడు. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది, ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు. మంచి విషయమే కదా, కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? అడగ దౌర్భాగ్యుడు చిక్కులో చిక్కుని చస్తున్నాడు. నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను, మీరు చెప్పండి. చెప్పనా? నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా? ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? నా పిల్ల మాట్లాడరానా? వస్తుందా? హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? మీ అమ్మాయి కాబోయే మామగారిని, పరమేశ్వరరావుని. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి పేరు. బాలసుబ్రహ్మణ్యం. నేను లింగం అని చెప్పానే. ఓ లింగం కాదండి, ఆర్లింగం. లింగం ఆర్లింగమే. రండి రండి.
ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? ఇలా వైఫ్ నా భార్య. రెండు ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో, ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటాయి. తమ్ముడు ఉంటాడా? నా భార్యకి తమ్ముడు సార్. బాబు, అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి, ఏంటమ్మా ఇది? అలాంటిదేమి లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రండి పాయింట్కి. ఈవిడే పాలమ్మాయి. నేనేనండి పాలమ్మాయిని, కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా, పార్లమెంట్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే, వాడు ఈ ఇంటికి అల్లుడు. రాయ్. నాకు అనుమానం. సార్ సార్, మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. ఏంటది అల్లుడిని పట్టుకుని రే అంటారు? మా అల్లుడు రోయ్, ఆ మంచోడు రోయ్. అందర్నీ రోయ్ అనే అంటారు. రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారుగా, అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయ్ అని అంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. రేయ్ రేయ్ కుటుంబం. రోయ్. చాలు మామయ్య, మామయ్య. సరే. ఏంటల్లుడు నాన్నని పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా, మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే. నాకు ఉంది. నచ్చుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే. రండి చెప్తాను. చెప్తారు కదా. రండి. చెప్తారా? సార్, నిజమేమిటో చెప్తాను వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. అమ్మా, ఆగండి ఆగండి. మా అల్లుడికే నత్తుంది. అయ్యో. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్ళు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్సా. అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలయం వెళతాయి. ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు? నవ్వి నవ్వి పళ్ళు నొప్పుడుతున్నాయి మామయ్య. చూసారా, అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది. అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం ఏంటి? అర్థం లేకుండా. బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే. అయ్యో, ఎంత పని చేసావురా? ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు? ఎలా ఉంది? ఏమంటావు పర్వతి? ఏమంటారు అమ్మాయిలు? ఏంటి మామయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవాలన్నట. బిడ్డ ఎవరు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్మ మోగిన విశ్వనాభిరామ వినురువేమ. వికటానంద మనిషివా? వికటానందనే. వికట? అవును, వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంత ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడివయ్యావా? చ చ చ చ. పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారా? బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? ఏయ్, ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగల, ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలవుతుంది తెలుసా? పో బయటికి. గురకా, నువ్వు ఇస్తావు. ఎలా? లేదంటే వాళ్ళు అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే, అది చెప్పేస్తా. స్వామి, మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూస్టంగని. కరెక్ట్. అంతేకాదు, స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. చేసావా? బిగ్ సైజ్.
ఉంచుకో. అయ్యో ఇది సుందరి చూస్తే నమ్మేస్తుందే. సుందరి ఎవరు? నీళ్ళెవరా? అది నీకెలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగు నీకు ఇస్తాను, ఆలోచించకు. నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటి సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా నువ్వేగా చేస్తున్నావు. నవ్వు. అది కూడా కరెక్టే. ఇప్పుడు జానకి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు మామయ్య. ఇతను ఎవరు? కూర్చోడు మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే. సుందరి వాళ్ళ లవర్ ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ ఆ వెధ వదిలేశాడా? అతనే ఇతను. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు, తూర్పు పడమర సినిమాలో లాగా. ఏమయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ యాక్టింగ్ లో యాక్టింగా? ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి అందం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు, ఇతను ఎవరు? మామయ్య. రండి మామయ్య, కూర్చోండి మామయ్య, కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు అవును. మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మామ అన్నావుగా, ఏయ్! ఊరికే మాట వరుసకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు. అయ్యయ్యో, రాయ్. ఏంటి వరుస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గాని మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు. ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న, అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు కదా. చెప్పలేదుగా. చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు. ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఈయన ఎక్కడో చూసినట్టుంది. అయ్యో అల్లుడు, సుందరి ఎవరన్నావి? తనే అతను ఎవరో తిరిగినట్టు మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తాంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్, మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి. చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి, అల్లుడిని రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బావగారు, ఏమిటండి ఇది? పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మామయ్య, జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త గుర్తుంచుకో. జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ చేయొద్దంటారు, పెళ్లి కాని వాళ్ళని ఎంజాయ్ చేయొద్దంటారు. అర్థం లేకుండా ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. అయ్యా, చివరకు ఏమవుతుందో ఏమిటో. ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు. కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తున్నా. నోర్మి, ఇది నా పెళ్ళామేనయ్యా, దానికి అన్ని తెలుసు. నమస్కారం వదినా. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా. చూడ్డానికి పెద్ద మనుషులను పైన చేయక బుద్ధి లేదా? ఏ చేస్తే ఏంటంట? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. నాలోనికేంటయ్యా ఫ్రెండ్షిప్? పాపం అమ్మాయి నీ కోసం ఏం మధ్యలో చేస్తా ఉంది? ఇప్పుడు ఏమంటావు? మావయ్య, పోవయ్యా గేవి అనకూడదు. ఎత్తి పోరా. రానా? ఇంకా నయ్యా. అయ్యో, తప్పు చేశానే, మోసపోయానే. బావా, తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకున్నావా? పద దా బావా, దా 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 దా. అబ్బా, అదే సీను. బావా, దర్శనం చేసుకో. చూస్తరించు. అయ్యో, మోసపోయానే. అదే కదా బావా నేను ముత్తుకునేది. అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య, మధ్యలో ఆయన ఎందుకు? నోరమయ్యారా? సుబ్రహ్మణ్య. ఊరుకోండయ్యా, నన్ను వెళ్ళవండి. నీ కావాల్సిన బొత్తు ఇంతవరకు చేసించాలు. నన్ను వెళ్ళవండి, నా బతుకు నన్ను బతుకునివ్వండి. మరేంటయ్యా, నా వల్ల కావట్లేదు. ఎవరంటాడు గెలుతాడు, మేము చెయ్యొస్తాడు. పిల్లాడన్నాక గెలడం చెయ్యడం మామూలుగా. పిల్లోడు కాదయ్యా, నన్ను.
అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తాకి బని నెట్టినట్టుంటాడే ఆనంద్, ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? చూడు, నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నిన్ను నమ్మి పిల్లాన్ని వదిలి ఎలా వెళ్ళమంటావయ్యా? నన్ను నమ్మి ఈ ఒక్క బిడ్డే కాదమ్మా, 8 మంది పిల్లలు ఉన్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్లే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా రాయ్, ఎవరు అబ్బాస్ అనింది? నువ్వేనయ్యా. బాస్. నువ్వే అబ్బాస్ అబ్బాస్ అంటూ మమ్మల్ని అంటావే. క్యా 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 ఓరయ్యా? ఇదేవరయ్యా నల్లగా బొంతకాయకిలా కాకా నడుచుకుంటూ వస్తుంది? కాకులను కూడా కాకా పట్టాలి. ఇక్కడే ఉన్నాడ్రా. కాకిని కాకా పట్టాలా? చూసావురా, కాకులు కూడా కాకా పడుతున్నారు. మనుషులని మనకే మర్యాద లేదు. అల్లా, లోపలికి వెళ్ళొద్దు, ఒకటే కన్ఫ్యూజన్. ఏంటే ఇది? నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దంటున్నావు? తమాషాగా ఉందా? 3 రోజులకే ఇల్లు అడిగింది. ఇప్పుడు అదే 3 రోజులే అడుగుతున్నాను. ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు, ఇల్లు కావాలని అడిగేవా లేదా? అవును. తర్వాత ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు. ఇప్పుడు కూడా 4 రౌడీ వేలు వ్యాన్లో దిగారు. ఎక్కడ? నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే. అల్లా, నా కడుపు తరుక్కుపోతుంది. నేను మందిస్తానులే అమ్మా, కొంచెం అర్థం చేసుకో. ముందు నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్లా, నీ సొంత ఇల్లా? నీ సొంత ఇల్లే, పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం, గెలిచావురా, నువ్వే గెలిచావు. నోరు మీరా. అల్లుడు, ఇంతకీ నీ ఇల్లు కాదా? అయ్యో ఏంటమ్మా ఇది? మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో, నేను నిజం చెప్పేస్తానండి. మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య, మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది. నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదు. అయ్యో 100% మగాండి మామ. సందేహం ఉంటే సుందరని అడగండి. అయ్యో మామయ్య అలా పిలవద్దు. ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. అయ్యో సుబ్రహ్మణ్య, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంటాడిని అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా. మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి అంటావు. అసలు నన్ను ఎందుకు మేనేజ్ చేయడం? కొంచెం ఉండండి. అల్లుడు. ఏంటి అల్లుడా? అవును, నేను నా కూతురు అన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అల్లుడు అన్నానే, అతను మా అల్లుడు కాదు, మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించింది. ఒట్టి బజారు మనిషిలా ఉందే. ఎవరు? నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడు ఉన్నాడే, వాడు చేపల బజారు. పట్టపగలు పాలమ్మాయి చేయబట్టుకున్నాడయ్యా. పాలమయ్యా ఏందయ్యో, నన్ను పట్టుకుని పాలమయ్య గీలమయ్య అంటున్నావు? మా వంశం బిత్తి వెతుకుని వంశం. మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు ఉంటున్నావయ్యా? ముప్పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలో ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా, ఆ. మీ అమ్మాయి ఆ. ఎలా ఉంది? అల్లా సుందరి, డాడీ, ఎస్ డాడీ. ఇట్రా అమ్మా, నాకు ఓ విషయం చెప్పు. Yes, నువ్వు ఆ Daddy. వి ఆనంద్ అనే వాడిని ప్రేమిస్తున్నావా? నో డాడీ. బతికించావు. ఇతన్ని? ఎస్ డాడీ. నో. వాట్ డాడీ? 8 మంది పిల్లల్ని కన్నాడు. అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయికో బిడ్డను కన్నాడు. సారీ, బిచ్చగత్తుకో బిడ్డను కన్నాడు. అయ్యో, ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ. ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈయన మంచివాడు డాడీ. నార్మల్. మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, నా వల్ల వచ్చింది. అల్లా, ఆ, అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా. అల్లా, నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య, నువ్వు ఊరుకోవయ్యా. నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ. మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికేగా? కాదు, ఆయన మేనేజ్ చేయడానికి. నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఆ, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? అయ్యో, అందరూ ఇలా అబద్ధాలు చెప్తున్నారు. ఎవరో ఒకరు నిజం చెప్పి చావండి. నిజమేంటో నేను చెప్తాను. హాయ్ కొండ బద్దలు కొట్టు. ముక్కు బద్దలు నిజానికి నిజమేంటంటే నిజంగా నేనే మెత్తోణ్ణి. నేనే పెయింటర్. ఇతనేనమ్మా నా అల్లుడు? అయ్యో లేదు డాడీ. జానకి ఎక్కడ? స్నానం చేస్తుంది, అర్థమైంది. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను మామయ్య. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్కాన్ సార్. నువ్వన్నా నిజంగా గుర్కవేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్. నటించాలని ఆశపడ్డాను. ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. చిచ్చి, గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో. డాడీ, నన్ను నమ్ముతారుగా? అసలు నిజం నేను చెప్తాను. 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారుగా? మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. ఏమిటి, పెళ్లి అయిపోయిందా? అవును. ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు. చప్పట్లు కొట్టండి రా. నోరు మీట్రా.
మంచివాడా ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ సాముల వారు వికటానంద. ఇప్పుడేమంటావు? వికటానందా? అదే చెప్తావేంటి? అదే కదా, ఆ. డబ్బు కోసం ఆ దొంగ స్వామి వికటానందతో కలిసి ఒక రోజు ఈ నాటకం ఆడారు. కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగా, సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు దొంగలు దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఆ, ఉంది. ఆ. లింగం, రే ఉండరా సుందరి. ఛీ, ముట్టుకోకు, నన్ను మోసం చేశావు. అయ్యో నువ్వేనా నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడిని సుందరి. ఉండంట్రా, నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడిని చెప్పిస్తాను. రా. అదే రండి. ఉండరా, తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. రేయ్, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద వికటానంద, నేను కాపాడుతాను, కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసి అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో ఆరి దుర్మార్గుడా, నువ్వా? రేయ్ కమాన్ పదరా. కాపాడండి, నన్ను కాపాడండి. రేయ్ రారా, వెళ్ళి కాపాడుతాను. ఏంటయ్యా వెళ్ళని కాపాడడానికి వెళ్దా ఉంటావు? లేకుంటే నేను వెళ్ళనైపోతాను. రా. బయటే కదా, వచ్చి చెప్పొచ్చు, వెళ్ళి చెయ్యి. వెళ్ళవయ్యా. ఏమండి? వస్తారమ్మా. నేను వెళ్ళను. నువ్వు రా. వెళ్ళండి. మీరు ఇటారండి. అలాగే. ఏ మీసాలు, జెంట్స్ అంతా అటు వెళ్ళారు కదా, మరి లేడీస్ ఎటు వెళ్ళాలి? ఏయ్, ఇది ఏమన్నా టాయిలెటా? నాతో వచ్చేసావు. టాయిలెట్. కర్మ కర్మ. మళ్ళీ హిందీ ఒకటి. అండి, ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. వెళ్ళకండి. ఏంట్రా ఈ బండికి నత్త? నాకు డ్రైవింగ్ రాదు. సుబ్రహ్మణ్య, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. తెలియనాడి వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేసావు?